ఫోర్త్ వీక్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ హైదరాబాద్. సో గైస్ మనమైతే ఇన్ఫోసిస్ పోచారం నుండి దుర్గం చెరువు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే బ్యాక్ టు రొటీన్ అనమాట. ఇంకొన్ని రోజులు ఉంటే ఇక్కడే 1 వీక్ అయిపోద్ది. మన బ్రదర్స్ ఏమో రేపు పెట్టి మూవ్ కూడా ఉంది, ఉండిపో బ్రో అనేసి అన్నారు. ఇంకొన్ని రోజులు ఉంటే ఇక్కడే ఫుల్ చిల్ అయిపోవాల్సి వస్తుంది. సో అందుకే మన ఇన్ఫోసిస్ కిడ్స్ని ఇన్ఫోసిస్కి పంపించేసి మనం అయితే స్టార్ట్ అయిపోయాం. రీసెంట్ వీడియోలో నువ్వు కూడా ఇన్ఫోసిస్ హైదరాబాద్లో ఉంటే బాగుండు, చిల్ అయ్యేవాడివి హ్యాపీగా. ఇప్పుడు రిగ్రెట్స్ ఏం లేవంటే నేనైతే చెప్పా కదా ఏం రిగ్రెట్స్ లేవని. వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటే నేను లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాను అనమాట. డిఫరెంట్ పాత్ అనమాట. సో మనకి ఇంకేదో రాసి పెట్టుంది, ప్రతిదీ పాజిటివ్ గా చూస్తే మనకి ఏదైనా బాగానే ఉంటది అనమాట. సో ఉప్పల్ అయితే రీచ్ అయ్యాం. బట్ ఏదైనా సరే పోచారం చాలా సిటీ అవుట్ సైడ్ అనమాట. ఉప్పల్కి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో అక్కడ నేను మెట్రో అయితే స్టార్ట్ అయ్యాం. ఈ మెట్రో కాదు కానీ మనం చూస్తుంటాం అనమాట, ప్రతి ఒక్కరు ఫోన్ అనమాట. కొంచెం చిన్నోళ్ళు యూజ్ చేస్తారంటే ఒక అర్థం, పెద్దోళ్ళు వీళ్ళు వాళ్ళు అందరూ అందరూ ఒక రోబోట్స్ లాగా అందరూ ఫోన్ ఎడిట్స్ అనమాట. కొంచెం రియల్ లైఫ్ లో నార్మల్ గా అట్లీస్ట్ ఫోన్ యూజ్ చేయకుండా సెట్ అయిన టైంలో ఉన్నవాడు ప్రతి ఒక్కరు రీల్స్. సో ఫైనల్ గా మనం అయితే దుర్గం చెరువు అయితే రీచ్ అయ్యాం. సో అక్కడ నేను ఇంకేముంది మన బ్యాక్ టు రొటీన్. ఇక మన వాకిన్స్ అన్ని రోజు ఇక నేను అప్డేట్ అయితే ఇస్తుంటా. సో ఇంకా ఐటీ వాకిన్స్ గురించి కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరైనా ప్రొవైడ్ చేయండి, మనం కూడా చూద్దాం. అలా ఈవినింగ్ ఎవరి గోల్ లేకుండా పీస్ఫుల్ గా ఎక్స్ప్లోర్ అవుదాని బయటకు వెళ్తే హార్న్ సౌండ్ తప్ప ఇంకేం అనిపించట్లేదు అనమాట. సో ఇంకెందుకు లేని అలా రూమ్ కి అయితే రీచ్ అయ్యా. డే